ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. ధనలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇంట్లో బీరువా ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. కుబేర యంత్రం, శ్రీచక్ర యంత్రం లాంటివి ఉంచాలి. ఇలా ఉంచితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఉత్తరం గోడకు ఆనిచ్చి దక్షిణం చూస్తూ ఉండాలి. బీరువా తలుపు పైన లక్ష్మీదేవి ఏనుగుతో పూర్ణ కలశాలతో అభిషేకం చేస్తూ ఉన్నటువంటి ఫోటోను అంటించుకోవాలి. కుబేర తత్వం కలిగినటువంటి బొమ్మ దొరికితే బీరువా వెనకాల ఉత్తర గోడకు అంటించాలి. బీరువా పైన ఏమీ పెట్టకూడదు. సుగంధ ద్రవ్యాలు ఎప్పుడూ బీరువా పైన పెట్టకూడదు. బీరువా లోపల పెట్టాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఆనందంగా ఇవ్వాలి. బీరువాలో పవిత్రమైనవి, మంగళకరమైనవి ఉంచుకోవాలి. నల్ల పసుపు కొమ్ము ఉంచుకోవాలి. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించి ఇచ్చిన అక్షింతలు ఒక గుడ్డలో కట్టి ఉంచుకోవాలి. విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు, లక్ష్మీదేవి అష్టోత్తరం లాంటివి చదువుతూ ఉండాలి. రెండవది, లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే కటాక్షం దక్కుతుంది అనే విషయాలు చూద్దాం. లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణాలను పూజ గదిలో ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది. పూజ గదిలో నెమలి పింఛాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించటమే కాకుండా ఇంటిలోని నెగిటివ్ శక్తి బయటకు పోయి పాజిటివ్ ప్రవేశిస్తుంది. తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవిని తామర పుష్పాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు జరుగుతాయి. వ్యాపారం చేసేవారు తమ కార్యాలను, దుకాణాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేయించుకోండి. ఇలా చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.